హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. కాలీఫ్లవర్ సీజన్ అయితే వచ్చేసింది కదా. 360 రోజులు దొరకంది ఏమన్నా ఉందంటే కాలీఫ్లవరే. ఇది ఈ సీజన్ లో మాత్రమే దొరికింది కాబట్టి సీజన్ లో వచ్చినప్పుడు వండుకోవడం చాలా మంచిది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ నేను చూపించే విధంగా అయితే వండుకున్నారంటే మాత్రం నోట్లేసుకుంటే కరిగిపోయింది. కర్రీ అంత టేస్ట్ ఉంటది. దీనికి కావాల్సింది మనం ఒక ఆలుగడ్డను అయితే యాడ్ చేస్తున్నాము. ఆలుగడ్డ యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. ఇక్కడ కట్ చేసి కాలీఫ్లవర్ కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి ఒక 10 మినిట్స్ అలా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బండి పెట్టి కొంచెం వేస్తున్నాను, చూసారా? ఆయిల్ ఎక్కువ వేయట్లేదు. ఆయిల్ ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదు. తాలింపులో మనం ఏదైతే పోపు దినుసులు వేస్తున్నామో అవి ఏగేంత వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి, అంతేగాని పోసుకోవద్దు. ఇక్కడ మనం అన్ని కట్ చేసినవి అన్ని కూడా అవి మొత్తం డైరెక్ట్ ఒకేసారి వేస్తున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం. కారం మాత్రం సంబార్ కారమే వేసుకోండి. ఉప్పు కారాలు మీకు తగినంత వేసుకోండి. పసుపు, ఈ 3 వేసాను. 3 వేసిన తర్వాత కర్రీని బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టేసి మంటని సిమ్లో హైలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఎందుకంటే మనం స్టీల్ పాత్రలో పెట్టాం కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది. అడుగంటిందో కర్రీ తినలేము. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మంటని సిమ్లో ఉంచాము అంటే మాత్రం అది ఎప్పుడు అడుగంటదు. చూడండి, ఎక్కడ అడుగంటలేదు. మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి దాంట్లోంచి ఎంతో కొంత వాటర్ అయితే వస్తాయి. వాటర్ వస్తుంది కాబట్టి అడుగంటలేదు. మళ్ళీ మూత పెట్టేసి మంటని సిమ్లోనే పెట్టేసి ఇప్పుడు దీనికి కావాల్సింది మనం చిన్న అల్లం ముక్క, పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది, ఎండు కొబ్బరి కాకుండా. ఎల్లుల్లి, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు అన్నీ వేసి ఒక్కసారి మిక్సీలో ఒక రౌండ్ తిప్పి ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అలా పోసామంటే పేస్ట్ లాగా తయారైంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం కర్రీ ఒకసారి మళ్ళీ మూత తీసి కలిపి ఎలా ఉందా అని చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికింది. ఉడకటం అంటే ఆలుగడ్డ మనం వేసాం కదా, ఆలుగడ్డ అయితే ఉడికింది. కానీ కాలీఫ్లవర్ అయితే ఇంకా ఉడకలేదు. ఏదైనా మనం ఆలుగడ్డ వేసాం కాబట్టి ఇంత టేస్ట్ వస్తుంది. ఆలుగడ్డ కనుక వేయకపోతే ఈ టేస్ట్ రాదు. అచ్చం మనం కాలీఫ్లవర్ తోటి మనం టమాటాలు ఇచ్చేస్తాము, వేరు వేరు చేస్తానే ఉంటాము, కానీ దీని టేస్ట్ వేరు. ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఉడికిందా లేదా అని చూశాను. కాలీఫ్లవర్ అయితే ఉడకలేదు. ఇప్పుడు ఇక మిక్సీలో వేసింది దీంట్లో పోసి వాటర్, ఇప్పటిదాకా కర్రీలో నేను ఎక్కడ వాటర్ అయితే కొంచెం కూడా వేయలేదు. ఇప్పుడు మాత్రం దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. 1/2 లీటర్ వాటర్ పోసి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. స్టార్టింగ్ లో ఉప్పు వేసాను, అయినా కానీ సరిపోయిందా లేదా అని చూస్తే సాల్ట్ అయితే సరిపోలేదు. కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కనుక అలా ఉంచారు అంటే కర్రీ మొత్తం కూడా బాగా ఉడికి ఇలా దగ్గరకు వచ్చింది. చూసారా ఎంత చిక్కగా ఉందో. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఎవరైనా సరే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. దీంట్లో ఆలుగడ్డ యాడ్ చేసాం కాబట్టి ఇంత టేస్ట్ వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.